మిత్ర మాట్లాడుతూ అమెరికా వెళ్ళాల్సిన మనీషా నా వల్లే ఆగిపోయింది. ఇప్పుడు మనీషాకి నేను అన్యాయం చేశాను. అందుకే నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఈ విషయం అందరితోనూ చెప్పలేను. నాలో నేను బాధపడుతున్నాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని మిత్ర అంటూ ఉంటాడు. అసలు మిత్ర గారు రాత్రి ఏదో తప్పు జరిగిపోయిందని బాగా నమ్ముతున్నారు. మనీషా ఈయన్ని ఆ ట్రాన్స్లో ఉంచేసింది. ఇప్పుడు అదంతా మీ ట్రాన్స్ అని నేను ఈయనకి నమ్మించాలి. ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమో లక్ష్మి, ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. కాబట్టి ఐ నీడ్ సమ్ స్పేస్ లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, వెళ్ళిపో లక్ష్మి అని మిత్ర చెప్తూ ఉంటాడు. మిత్ర తప్పు జరిగిపోయిందని బలంగా నమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను వైఫ్గా యాక్సెప్ట్ చేయక తప్పదు ఆంటీ అని మనీషా చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు మనీషా అని దేవయాని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మిత్ర కూడా ఈ విషయం అప్పుడే ఎవరికీ చెప్పడు. మిత్ర లక్ష్మికి చెప్పినా కూడా మిత్ర తప్పు చేశానని బలంగా నమ్ముతున్నాడు కాబట్టి లక్ష్మి కూడా ఈ విషయం ఎవరికీ చెప్పదు. నేను కూడా ఎవరికీ చెప్పను అని మనీషా చెప్తే, మరి ఎవరూ చెప్పకపోతే ఎలా మనీషా అని దేవయాని అంటుంది. ఇలా జరిగిందని నేను మీకు చెప్పాను కదా అని మనీషా అంటుంది. అంటే నన్ను ఈ విషయం చెప్పమని చెప్తున్నావా? నాకు భలే మంచి ఛాన్స్ ఇచ్చావు మనీషా. అవును కదా, నేనున్నాను కదా, ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పి రచ్చ రచ్చ చేస్తాను చూడు అని దేవయాని అంటూ ఉంటుంది. లక్ష్మి కోసం జయదేవ్, రాజేశ్వరి, జాను, వివేక్ కింద వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటమ్మా లక్ష్మి, ఎందుకు వాడు అలా ఉన్నాడు? చెప్పాడా? చెప్పమ్మా అని జయదేవ్ అంటూ ఉంటే, చెప్పమ్మా చెప్పు అని రాజేశ్వరి కూడా అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏమీ మాట్లాడవేంటి? సరే మేమే వెళ్ళి తెలుసుకుంటాంలే అని రాజేశ్వరి వెళ్తూ ఉంటే, ఆగండి ఆయన చెప్పారు అని లక్ష్మి అంటుంది. అప్పుడే దేవయాని కూడా అక్కడికి వస్తుంది. నేను చెప్తాను అని దేవయాని అరుస్తూ ఉంటుంది. నువ్వు ఆగు దేవయాని, లక్ష్మి చెప్తుంది కదా అని జయదేవ్ అంటాడు. రాత్రి ఆయన జ్యూస్లో వాళ్ళు డ్రింక్ కలిపేసి ప్రాంక్ చేశారంట. ఈయనేమో తెలియకుండా తాగేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటే, ఆ తర్వాత నేను చెప్తాను అని దేవయాని అంటుంటుంది. నువ్వు ఆగు దేవయాని, లక్ష్మి చెప్తోంది కదా, మధ్యలో నువ్వేంటి అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. మందు తాగడం వల్ల ఆయన గిల్టీగా ఫీల్ అయ్యి గెస్ట్ హౌస్లో పడుకున్నాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అని మళ్ళీ దేవయాని మొదలు పెట్టబోతూ ఉంటే, నువ్వు ఆగు మామ్, వదిన ఉంది కదా అని వివేక్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఏమీ లేదు వివేక్ గెస్ట్ హౌస్లో పడుకొని ఉదయాన్నే వచ్చేశాడు. గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. మనతో ఈ విషయం చెప్పలేక ఆయన మౌనంగా గదిలోకి వెళ్ళాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, అసలు విషయం చెప్పకుండా దాచేస్తున్నావు అని దేవయాని అంటూ ఉంటే, అది కాకుండా ఇంకా వేరే జరిగిందా అని జాను అడుగుతూ ఉంటుంది. చాలా జరిగింది, అదేంటంటే అని దేవయాని చెప్పబోతూ ఉంటే వెంటనే లక్ష్మి, మీరు కనుక అసలు విషయం చెప్పారంటే ఆ రోజు తాళాల గుత్తి మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, బీరువాలో ఉన్న హారం నగల కొట్టులోకి ఎలా వెళ్ళిందో ఆ విషయం నేను బయట పెట్టాల్సి వస్తుంది అని లక్ష్మి దేవయాని చెవిలో చెప్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి దేవయాని, చెప్తానని ఆగిపోయావు అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. మేము ఆత్రం తట్టుకోలేక చచ్చిపోతున్నామే, చెప్పవే అని బామ్మ అరుస్తూ ఉంటుంది. అబ్బే ఏమీ లేదు, లక్ష్మి చెప్పాలనుకున్నదే నేను చెప్పాలనుకున్నా, లక్ష్మి చెప్పేసింది కదా, ఇంకేమీ లేదు అని దేవయాని అంటూ ఉంటుంది. ఏంటి మామ్, నువ్వెప్పుడు ఇంతే అని వివేక్ అంటే, ఏమీ లేని దానికి పెద్దగా బిల్డప్ ఇస్తారు ఎందుకత్తయ్య మీరు అని జాను అంటుంది. నా గుట్టు విప్పుతానని లక్ష్మి నన్ను బెదిరించిన తర్వాత నేనెలా ఆ విషయం బయట పెడతాను అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి మనీషా మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగి వచ్చిందమ్మా అని రాజేశ్వరి అంటే, ఈరోజు మా పెళ్లి రోజు కదా, అందుకే వచ్చింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే మీ పెళ్లి రోజు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుందా అని బామ్మ అడగడంతో అవునని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి మనీషా పరాయిది కాదు, మన సొంత మనిషి, ఇక్కడే ఉంటుంది అన్నట్లుగా అన్నయ్య చెప్పారు కదా అని వివేక్ అంటే ఎప్పటికీ మనీషా వెళ్ళదా అక్క అని జాను అంటుంది. లేదు, పెళ్లి రోజు అయిపోగానే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళదు? ఆయన ఏదో మూడ్లో ఉండి అలా మాట్లాడి వెళ్ళారు అంతే అని లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. నువ్వు నిజమే చెప్తున్నావా లేకుంటే ఏదైనా దాస్తున్నావా లక్ష్మి అని రాజేశ్వరి టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, ఇంతే, కావాలంటే మనీషాతో నేనే వెళ్ళి మాట్లాడతానులే అని లక్ష్మి వెళ్తుంది. మనీషా బాల్కనీలో ఉండగా లక్ష్మి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అదేంటి లక్ష్మి నా చెంప పగలగొడుతుంది అనుకుంటే క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది అని మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మా ఆయన మంచితనాన్ని నీకంటే బాగా ఎవరు ఉపయోగించుకోరు అనుకుంటా మనీషా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒకప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తే నువ్వు ఇప్పుడు ఆయనని మోసం చేస్తున్నావు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను మోసం చేయటం ఏంటి? మిత్ర నాతో తప్పుగా ప్రవర్తించాడు. రాత్రి ఏం జరిగిందో మిత్ర నీతో చెప్పలేదా అని మనీషా అంటుంది.
మీ మధ్య ఏ తప్పు జరగలేదని నాకు తెలుసు మనీషా అని లక్ష్మి అంటే, ఏంటి నువ్వేమైనా అక్కడ ఉన్నావా? నీ కళ్ళతో నువ్వు చూసావా? ఇలా మాట్లాడుతున్నావు అని మనీషా అంటే, నేను ఆయన్ని కట్టుకున్న భార్యని. తల్లి కంటే కూడా కట్టుకున్న భార్యకి భర్త గురించి చాలా బాగా తెలుసు. వేరెవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీ మధ్య ఏ తప్పు జరగలేదు. నేనైతే ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు జున్ను నా కొడుకు కాదు అని DNA టెస్ట్కి రెడీనా నువ్వు అన్నావు కదా, సిద్ధం అని నేను అన్నాను. ఇప్పుడు నువ్వు టెస్ట్కి రెడీయా అని అడుగుతున్నాను. నువ్వు రెడీనా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. కూల్ డ్రింక్లో మందు కలిపి ఆ మత్తులో ఆయన తప్పు చేశారని నువ్వు చెప్తున్నావు. ఆయన ఎంత మత్తులో ఉన్నా తప్పు చెయ్యరు. కనీసం నీ మీద చెయ్యి కాదు కదా, వేలు కూడా వేయడు అని నేను చెప్తున్నాను అని లక్ష్మి అంటే, నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావు అని మనీషా అంటూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆయన భార్యని కాబట్టి అని లక్ష్మి చెప్తుంది. ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి అని లక్ష్మి అంటుంటే, అవును నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. మా మధ్య ఏ తప్పు జరగలేదు. మిత్ర నాపై వేలు కూడా వేయలేదు. కానీ రాత్రంతా ఒకే గదిలో ఉన్నాము. ఉదయం లేవగానే మిత్ర తప్పు చేశాడని నేను నమ్మించాను. మిత్ర అదే ట్రాన్స్లో ఉన్నాడు. నేను చెప్పిన మాటలు బలంగా నమ్ముతున్నాడు. ఇంకా నమ్మిస్తాను. మిత్రతో నన్ను టెస్ట్ చేయించుకోమని చెప్తావా ఏంటి? చెప్పగలవా అని మనీషా అంటూ ఉంటుంది. నేను నీలా సంస్కారం లేని ఆడదాన్ని కాదు అని లక్ష్మి అంటే, మరి మా మధ్య తప్పు జరగలేదని మిత్ర నమ్ముతున్నాడు. నువ్వు మిత్రని ఆ ట్రాన్స్లో నుంచి బయటికి తీసుకురాలేవు కదా, మరి ఎలా ఇదంతా అబద్ధమని నిరూపిస్తావు లక్ష్మి అని మనీషా అంటూ ఉంటుంది. నేను ఏదో ఒక విధంగా నిరూపిస్తాను. అదంతా నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని లక్ష్మి చెప్తుంది. కానీ నువ్వు నిరూపించే లోపల మిత్ర నా మెడలో తాళి కట్టేస్తాడు. నేను మిత్ర భార్యనైపోతాను అని మనీషా చెప్తూ ఉంటే, ఈ లోపలే ఆ బండారం బయట పెట్టేసి మిత్రగారి చేతే నిన్ను బయటికి గెంటించేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు లక్ష్మి, నీ వల్ల కానే కాదు. ఈ లోపలే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయి మిత్ర మెడలు వంచి మరీ నా మెడలో తాళి కట్టిస్తారు పరువు కోసం అని మనీషా అంటుంది. అందుకేనా దేవయాని అత్తయ్య చేత ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పమని పంపించావు? మీరిద్దరూ కలిసి ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నేను ప్రతిదీ తిప్పికొడుతూనే ఉంటాను. ఎలాగో బ్యాగ్ సర్దుకున్నావు కదా, బయలుదేరడానికి రెడీగా ఉండు అని లక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. లక్ష్మి వెళ్ళగానే దేవయాని వచ్చి, ఎందుకు మనీషా మీ మధ్య ఏ తప్పు జరగలేదని లక్ష్మి దగ్గర ఎందుకు ఒప్పుకున్నావు? అలా ఒప్పుకుంటే లక్ష్మికి ఇంకా బలం వస్తుంది. ఏ సాక్ష్యాలు ఆధారాలు లేనప్పుడే ఏదో ఒకటి చేసి లక్ష్మి గెలుస్తుంది. ఇక నువ్వు తప్పు చేయలేదని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా లక్ష్మి ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా తను అనుకున్నది సాధిస్తుంది అని దేవయాని అంటుంది. కానీ మిత్ర నా ట్రాన్స్లో ఉన్నంత వరకు లక్ష్మి ఏం చేయలేదాంటీ అని ముందు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ మీరు ఎందుకు చెప్పలేదు అని మనీషా అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఆ హారం తాళాల గురించి మాట్లాడి నా నోరు మూయించేసింది. సరేలే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక విధంగా చెప్తాంలే అని దేవయాని అంటుంది. ఇంట్లో వాళ్ళకి చెప్తేనే నాకు బలం చేకూరుతుందంటే ఈరోజో రేపో ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసేలా చేయాలి అని మనీషా అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య ఫంక్షన్ వద్దని చెప్పాడు. ఇక అందరికీ ఫోన్లు చేసి ఫంక్షన్ లేదని చెప్పాలి క్యాటరింగ్ వాళ్ళకి అందుకు అని వివేక్ వచ్చి చెప్తూ ఉంటే, ఏంటండి అవునా అని జాను చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి నేను వాళ్ళ పెళ్ళి చూడలేదు, పెళ్లి రోజన్నా చూద్దాం అనుకుంటే ఇలా జరుగుతోందేంటి అని రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, పెళ్లి రోజు ఘనంగా జరిపిస్తాం పెద్దమ్మ, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఆయన్ని నేను ఒప్పిస్తాను కదా. ఆయన గిల్టీగా ఫీల్ అయ్యి గదిలో నుంచి బయటికి రావటం లేదు. ఇప్పుడు ఆయన త్వరగా మామూలు మనిషి కావాలంటే ఆయన ఫంక్షన్లో పాల్గొనాలి. ఆ గిల్టీ మూడంతా కూడా త్వరగా పోవటానికి మనం ఖచ్చితంగా ఫంక్షన్ని గ్రాండ్గా జరిపించి తీరాల్సిందే. ఆయన్ని ఒప్పించే బాధ్యత నాది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అన్నయ్య నీకు ఈరోజు ప్రపోజ్ చేయాలనుకున్నాడు వదినా అని వివేక్ అంటే, అవునని జాను కూడా చెప్తుంది. కానీ ఏంటో ఇంత బాధగా ఉన్నారు బావగారు అని అంటే, ఏమీ కాదు జాను చూస్తూ ఉండు అంతా సర్దుకుంటుంది. నేనుండగా ఏ తేడా రానివ్వను కదా అని లక్ష్మి చెప్తూ ఉంటే, మనీషా దేవయాని ఇదంతా పైనుంచి వింటూ ఉంటారు. ఏంటి మనీషా ప్రతిదీ మన వైపే చూసి మాట్లాడుతుంది అని దేవయాని అంటుంటే, మనకు హింట్ ఇస్తోంది ఆంటీ అని మనీషా చెప్తుంది. తర్వాత మళ్ళీ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మిత్ర అయితే ఈ ఫంక్షన్కి అసలు అంగీకరించడు అని మనీషా అంటుంది. మిత్ర అంగీకరించడు కానీ లక్ష్మి చేస్తానని చెప్తోంది కదా, కాబట్టి నువ్వే ముందుగా మిత్ర దగ్గరికి
దగ్గరికి వెళ్ళి యానివర్సరీ ఫంక్షన్ జరుపుకోమని చెప్పేసేయ్ మనీషా. అప్పుడు నీ మనసు చాలా విశాలమైందనుకొని మిత్ర నీ మెడలో ఇంకా ముందుగానే తాళి కడతాడు. అప్పుడు నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆస్తి నా సొంతం అవుతుంది. నువ్వు ఈ ఇంటి కోడలు అవుతావు అని దేవయాని అనడంతో మీ బ్రెయిన్ భలే షార్ప్గా పనిచేస్తుంది ఆంటీ, వెంటనే ఆ పని చేస్తాను అని వాష్రూమ్లో ఉన్న మిత్ర బయటికి రాగానే మనీషా వెళ్ళి టవల్ ఇస్తూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు మనీషా అని మిత్ర అంటే, నేను రాకూడదా మిత్ర? నీ గిల్టీలో నేను భాగం అవ్వకూడదా? నువ్వు ఇలా బాధపడుతూ రూమ్లో ఉంటే ఎలా మిత్ర? నువ్వు ఫంక్షన్ జరుపుకోవాలి అని మనీషా చెప్తూ ఉంటుంది. ఫంక్షన్ క్యాన్సిల్ చేయమని ఆల్రెడీ వివేక్కి నేను చెప్పేశాను అని మిత్ర అంటాడు. ఎందుకు? మన ఇద్దరి మధ్య జరిగిన తప్పుకి లక్ష్మికి శిక్ష వేయడం అని మనీషా అంటుంది. ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష అని మిత్ర చెప్తూ ఉంటాడు.